హలో ఆల్. ఈ వీడియోలో అర్జున్ విజయ్ నటించిన రెట్టతల మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక తమిళ్ మూవీ. ప్రెజెంట్ అయితే తెలుగు డబ్బింగ్ లేదు, కానీ వస్తే ఫ్యూచర్ లో రావచ్చు, ఐ థింక్ సో. ప్రస్తుతానికి తమిళ లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 53 minutes అయితే ఉంటుంది. టైటిల్ మీనింగ్ వచ్చేసి రెండు తలలు అన్న మీనింగ్ అయితే వస్తుంది భయ్య, ఎందుకంటే హీరో డ్యూయల్ రోల్ కాబట్టి మూవీలో ఆ టైటిల్ సెట్ చేసుకున్నారు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఖాళీ అనే ఒక పూర్ గాయ్ లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సేమ్ టైమ్ లో గోవాలో మాల్పే ఉపేంద్ర అనే ఒక గ్యాంగ్స్టర్ అయితే పెరల్లో బయటకు వస్తాడు. మ్యాటర్ ఏంటంటే ఇద్దరు కూడా సేమ్ ఫేస్, అదే సేమ్ లుక్ తో ఉండడం వల్ల ఐడెంటిటీ మిక్స్అప్ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ నిన్న ఈవినింగ్ అయితే మన ఛానల్లో 1 hour 20 minutes పాటు షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ అయితే చేశా. చాలా మంది మిస్ అయ్యారు, బట్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే కొంచెం ఆడియన్స్ అయితే బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ కదా, ఇక నుంచి కూడా మన ఛానల్లో ఇంకా లైవ్ స్ట్రీమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో నేను చేస్తూ ఉంటా, సో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి, సో మిస్ అవ్వద్దు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ ఏం లేకపోతే యాక్షన్ మూవీ, అది కూడా డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ అయినప్పటికీ, అంటే రెగ్యులర్ కాన్సెప్ట్ నే చాలా మూవీస్ చూసేసాం మనం, బట్ ఇందులోకి కొంచెం ప్రాపర్ మాస్ పొటెన్షియల్ తీసుకొస్తారన్నమాట. 2 shades, సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. అండ్ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ అయితే ఎంగేజింగ్ అనిపించాయి. అంటే యాక్షన్ వైపు అంతా కూడా చాలా రేసీగా వెళ్తూ ఉంటుంది. అక్కడ బోర్ అయితే కొట్టదు, అలా లాక్కుంటే తీసుకెళ్లిపోతారులేండి, మరి డ్రాగ్ చేయరు అసలు. అండ్ ఇంటర్వెల్ వరకు కూడా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తారు భయ్య. అసలు ఇద్దరు ఎలా కనెక్ట్ అవుతారనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అంతే, టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడం బాగుంది. అర్జున్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేక్ ఓవర్స్ క్రియేట్ చేసింది ఎవరో కానీ అస్సలు వర్కౌట్ అవ్వాలి. అంటే నార్మల్ హీరో రోల్ ఓకే, కానీ గ్యాంగ్స్టర్ రోల్ ఏదైతే ఉందో ఆ మేక్ ఓవర్ అస్సలు నచ్చలేదు భయ్య. నాకైతే చూడడం కూడా చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు. అండ్ మూవీలో లాజిక్ అయితే ఘోరంగా మిస్ అయింది. ఇదేం కామెడీ మూవీ కాదు లాజిక్లు పట్టించుకోకుండా ఉండడానికి. ఇది ఒక మాస్ మూవీ విత్ డ్యూయల్ రోల్ అనమాట. సో ఆబ్వియస్లీ లాజిక్లు అయితే పట్టించుకుంటాం. చాలా సీన్స్ లో అయితే లాజిక్స్ పక్కన పెట్టేశారు. అరే ఇది ఎలా పాసిబుల్ రా అన్న ఫీల్ కూడా వచ్చింది నాకు. అండ్ స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ మీకు 20-30 minutes అయ్యేసరికి మీకు అర్థమవుతుంటుంది ఇది ఎటు వెళ్తుంది ఏంటని చెప్పేసి. సో ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే అస్సలు రాదు భయ్య. ఖాళీ స్ట్రగుల్ ని షో చేస్తుంటారు, అసలు కనెక్ట్ అవ్వలేం, మనకి సెట్ అవ్వదు కూడా. పైగా బిగ్ సీన్స్ కూడా ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా క్యారెక్టర్స్ డంబ్ డిసిషన్స్ ఉంటాయి భయ్య. ఒక థ్రిల్లర్ లో క్యారెక్టర్స్ స్మార్ట్ గా బిహేవ్ చేయాలి, ఇక్కడ కామన్ సెన్స్ మిస్ అయిపోద్ది. ఇలా ఎందుకు చేశారు అన్న ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. సస్పెన్స్ బదులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. థ్రిల్ క్రియేట్ చేయాల్సిన సీన్స్ లో క్లారిటీ ఉండదు. సమ్ టైమ్స్ కనెక్ట్ అవ్వకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటారు, అది అసలు వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్స్డ్ గా మాస్ ఎలివేషన్స్ అయితే క్రియేట్ చేస్తారు. హీరోకి బిల్డప్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి, నేచురల్ గా రావు, ఫోర్సర్ గా అనిపిస్తూ ఉంటాయి, ఓవర్ ది టాప్ మూమెంట్స్ ఉంటాయి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నాకు అంతగా నచ్చలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అందుకే మూవీ అనేది టైం పాస్ ఏం లేవు. సరదాగా అర్జున్ విజయ్ గారిది ఒక మాస్ మూవీ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ తో ట్రై చేద్దాం అనుకుంటే టైం పాస్ కి చూసండి, టైం పాస్ అయితే అయిపోద్ది. 1 hour 53 minutes కాబట్టి పెద్ద టైం కూడా కాదు. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి, అక్కడక్కడ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, బట్ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూసేయచ్చు. అక్కడక్కడ 2-3 సీన్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బాయ్.